ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలేను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, రాణి అయిన ఎస్తేరుకు కలిగిన మనోవేదనను బట్టి రాజు అడుగుతూ ఉండినటువంటి ప్రశ్న, నీకు ఏమి కావలేను అని. నేటి దినాలలో విశ్వాసులు బిజీగా ఉండి నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్న కాలంలో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో మనకు కావలసినది ప్రభు యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన సన్నిధి. అయితే మొదటగా మనం గమనించినప్పుడు ఆయన కృప మనకు కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నానని పౌలు అంటూ ఉన్నాడు. ఇక్కడ పౌలు సొంత అనుభవంతో చూస్తే అంతా ప్రభువు కృప కనబడుతూ ఉన్నది. ఆయనకు చెందినటువంటి వరాల విషయంలో అయితేనేమి, పరిచర్యల విషయంలో అన్నిటిలో కూడా ఆయన కృప పౌలును ఆవరించి ఉన్నది. ప్రభువు మనలను వాడుకోవడానికి మన జ్ఞానము, మనకు చెందిన వరము, సామర్థ్యము, యోగ్యత కాదు, కేవలము ఆయన కృప మాత్రమే. ఆయన కృప తోడై ఉండే కృప. అట్టి కృపను నిష్ఫలము చేస్తూ ఉన్నామా? జాగ్రత్త పడదాం. కృపను నిర్లక్ష్య పెట్టవద్దు, నిష్ఫలము చేయవద్దు, నిరుపయోగము చేయవద్దు, సద్వినియోగము చేద్దాం. రెండవదిగా ఆయన దయ కావాలి. కీర్తనలు 27వ కీర్తన 13వ వచనము, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదునని అంటూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవా దయను పొందుదనన్న నమ్మకము మనకు ఉండాలి. కీర్తనల 30వ కీర్తన 5వ వచనములో, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. గమనించండి ప్రియులారా, ఆయన దయ మన పట్ల మన జీవిత కాలమంతా నిలిచే దయ. కీర్తనల 104వ కీర్తన 27వ వచనములో, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అనగా ఆహారము ఆయన దయ. మనకు నమ్మిక లేనప్పుడు ఆయన దయ చూపి ధైర్యము, నమ్మకం అనుగ్రహిస్తాడు. ప్రతి జీవి ఆయన దయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆయన దయ నిలిచేది. ఆయన దయ వలన మనము జీవిస్తూ ఉన్నాము, చెలిస్తూ ఉన్నాం. దయార్థ హృదయము కలిగి నడుచుకుందాం. ప్రభువు దయకు పాత్రులమవుదాం. మూడవదిగా ఆయన సన్నిధి. కీర్తనలు 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నానని వాక్యం సెలవిస్తున్నది. గమనించండి ప్రియులారా, ఆయనను మనం ఏమి అడగాలి? మనకు కలిగినవన్నీ ఆయన ఇచ్చినవే కదా. గతము అంతా ఆయన కృప కనబడుతూ ఉన్నది, రేపటికి ఆయన దయ కనబడుతూ ఉన్నది. ఇంకేమి అడగాలి? అందుకే కాబోలు దావీదు కోరిక జీవితకాలమంతా ఆయన ప్రసన్నతను, ఆయన సన్నిధిని కోరాడు. ముందున్న సుదీర్ఘ ప్రయాణానికి మోసే ఆహారం అడగలేదు, ఆయన సన్నిధి అడిగాడు. మన ముందున్న జీవితానికి ఆయన సన్నిధిని కోరుదాం. ప్రియులారా, మన ప్రభు కృప, ఆయన దయ, ఆయన సన్నిధి కంటే కోరదగినది ఏమున్నది? ఆయన మనకు ఉండగా లోకములోనిది ఏదీ అక్కరలేదు. ఆయన అందరికంటే పైనున్నవాడు, అందరికీ ఉపకారి, అందరికీ సహకారి. ఆయన నీడను ఆశ్రయించి ఈ పరీక్షలలో సాగిపోదాం. ఫలితము ప్రభువే ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.